వైపు కృష్ణుడిని పిలిచిన గోపిక. చిత్తలేఖ పేరు నుంచే చిత్తాన్ని శుద్ధంగా మార్చే శక్తి స్పష్టమవుతుంది ఆమెకు బాహ్య లీలల కన్నా. అంతర్ముఖంగా కృష్ణుని భావించడంలోనే ఆనందం. బృందావనపు కోలాహలంలోనూ ఆమె చిత్తం శూన్య స్థితిలో కృష్ణుని మౌన రాగాన్ని వినగలదు. రాధకృష్ణుల మధ్య నడిచే లీలలు చిత్తలేఖకు తత్వ పరిణామాలుగా కనిపించేవి. రాధకృష్ణులను చూడడమే కాకుండా వారి మధ్యనున్న పరబ్రహ్మతత్వాన్ని అందరికీ తెలియజేయాలనేది ఆమె అంతరార్థం. కృష్ణుడు తనకు వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా ఆమె తన హృదయంలోని ఊహలతో ఆయన చరణ స్పర్శను అనుభవించేది. ఒకసారి ఆమె పూలతో కూడిన ఘుమఘుమల గజ్రాను రాధ చేతి మీద వేసింది. అది కృష్ణుని చేతికి చేరినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇది మౌన ప్రేమలో తపస్సుగా అల్లబడ్డది అన్నది చిత్తలేఖ హృదయాన్ని కదిలించింది. ఈ ఎపిసోడ్లో చిత్తలేఖ పాత్ర ద్వారా మనం తెలుసుకునేది ప్రేమ అనేది కేవలం మాటల్లోనూ కార్యక్రమాల్లోనూ కాదు. అది ఒక అంతరంగ పిలుపు. కృష్ణుని దగ్గరకు చేరాలంటే మన హృదయం స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధే భగవద్దర్శనం. జై రాధే కృష్ణ, 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 జై రాధే కృష్ణ.